ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని ఆత్మ ప్రేరేపణను బట్టి సొలొమోను రాసిన సామెతలివి. ఒక వ్యక్తి యొక్క జీవన విధానం అతని యొక్క ఆరోగ్యంపై ప్రభావితం చేస్తుంది. దీనికి ప్రధాన కారణం మనస్సు, అంటే మన ఆలోచనలు, మన భావోద్రేకాలు, మన ఇష్టాలు. మన జీవితంలో అనుకూల పరిస్థితులు అలాగే ప్రతికూలమైన పరిస్థితులను చూస్తాం. వీటి ద్వారా మన మనస్సులో జరిగే దాన్ని బట్టి మన శరీరంపై ప్రభావితం చేస్తుంది. దేవుని వాక్యంలో స్పష్టంగా అర్థమవుతుంది, సంతోషమైన మనస్సు ఆరోగ్యమును అలాగే నలిగిన మనస్సు అనారోగ్యమును కలిగజేస్తాయని. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆయన అరచేతిలో నిత్య సుఖములు కలవు. ఈ లోకపరమైన సంతోషము ఆ నిమిషం మట్టుకే ఉంటుంది, కానీ దేవుని నుండి వచ్చు ఆనందం మన చుట్టూ ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ అవి మనకు హాని కలిగించవు. హల్లెలూయా. పౌలుగా మార్చబడిన సౌలు రోమా నగరములో జైల్లో ఒక బందీగా ఉండి తన చేతులు కాళ్ళు సంకెళ్లతో కట్టబడిన తన పరిస్థితిని చూసి బాధపడలేదు, కానీ దేవుని యందు సంతోషించాడు. దేవుణ్ణి నిందించలే, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కీర్తించాడు. హల్లెలూయా. అదే అతనికి బలమైంది. ఒక సంతోషకరమైన విశ్వాసి పరిస్థితులను చూడడు, కానీ ఆ పరిస్థితులలో దేవుని వైపు చూస్తూ ఆయనలో ఆనందిస్తాడు. హల్లెలూయా. మన ఆరోగ్యం దేవుడు మనలోనే పెట్టాడు, దాన్ని మనము నిలుపుకోవాలి అంతే. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని. ఆ ఆనందమే మనకు బలమై ఉన్నది. ఆ బలమే మన పరిస్థితులకు విజయమై ఉన్నది. హల్లెలూయా. దేవుడిస్తున్న ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడునుగాక. దేవుడు మీ హృదయాలలో తన ఆనందమును నింపునుగాక. ఆమేన్.